మనకి రీసెంట్గా కింగ్డమ్ మూవీ ప్రమోషన్లో భాగంగా విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు అనమాట. అయితే ఆ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ ఎదురైంది. అదేంటంటే, మీ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఉన్నాడు కదా, అతనికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చే ముందు మీరు ఏమైనా సలహాలు లేదు అంటే ఇక్కడ ఎలా ఎదగాలి అనే దాని గురించి మరి మీరు ఏమైనా సరే సజెషన్స్ ఇచ్చారా అంటే, దానికి విజయ్ దేవరకొండ ఒకటే చెప్పాడు. ఇప్పుడు నేను అతను ఎప్పుడైతే దీని లోపలికి రావాలనుకున్నాడో అప్పుడు ఒకటే చెప్పాను, ఇక్కడ రానిచ్చడం అనేది చాలా కష్టం. సో నువ్వు కనుక రానిచ్చాలి అంటే ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉంటే మాత్రం ఇటు ఎంటర్ అవ్వు అని చెప్పేసి ఒక సజెషన్ ఇచ్చాను. సో దాని తర్వాత చూసుకుంటే ఎప్పుడైనా సరే అతను నా దగ్గరకు వచ్చి ఈ మూవీ చేద్దాం అనుకుంటున్నాను, ఇది ఎలా ఉండిద్ది, దీనికి ఎవరెవరు మరి వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్పడు. సో జస్ట్ ఏ మూవీ చేస్తున్నావు, ఎప్పుడు చేస్తున్నాం, సో ఈ రెండు మాత్రమే మా దగ్గర వస్తాయి. సో దాని గురించి నిర్మాతలు ఎవరు, దాని తర్వాత మరి దీనికి స్టోరీ ఏంది, సో ఇటువంటి ఎప్పుడు కూడా మేము డిస్కస్ చేసుకోము. సో దాంట్లో భాగంగానే అతను ఫస్ట్లో కొంచెం స్ట్రగుల్ అయినప్పటికి కూడా ఇప్పుడు తనకి ఏవైతే సెట్ అవుతా ఉన్నాయో ఆ కథలను ఎంచుకొని తనైతే ముందుకెళ్తా ఉన్నాడు. సో దాని తర్వాత నా విషయంలో నేను ఫాలో అయ్యేది ఏంటంటే, మరి అంతకుముందు నేను కొన్ని సినిమాలు చేశాను కదా, సో ఆ మూవీస్లో చూసుకుంటే నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. సో మళ్ళీ ఆ మిస్టేక్స్ని రిపీట్ అవ్వనీయకుండానే నేనైతే చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. సో దాని తర్వాత మాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే మరి సూర్య అలాగే కార్తీ, వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో, సో మరి వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు ఎలాగైతే మరి ఫిల్మ్ ఇండస్ట్రీలో ముందుకు వెళ్తా ఉన్నారో, సో అదే విధంగా మేము వెళ్ళాలని చెప్పేసి అనుకుంటామని చెప్పేసి మరి రీసెంట్గా విజయ్ దేవరకొండ అయితే మాట్లాడటం జరిగిందనమాట.